రండి లోపల రండి. రా కూర్చోండి. రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేస్తావా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు. నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్. గొర్రెలు కస్తాం సార్. ఎన్ని ఉన్నాయి గొర్రెలు మొత్తం? గొర్రెలు లేవు సార్, అమ్మినాం సార్. వేరే వాళ్ళతో చెప్తున్నాం సార్. నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తావు. వ్యవసాయం, గొర్రెలు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు కూడా ఏం చదువుకోలేదా? ఎందుకు చదివించలేదు? చదివించలేదు సార్. ఆయన గొర్రెలు అని అప్పుడు గొర్రెలు ఎక్కేసినారు సార్. చదువు పంపించలేదు సార్. ఆ గొర్రెలు లేదు సార్. చదివించాలి కదా, చదివించలేకపోయావు. చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ తల్లి. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగమేనా నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చినా సార్ నాకు పింఛన్ వస్తుంది. అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను గాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒక గాయప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? ఈవినింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ పెట్టుకుంటారు సార్. అది చేస్తారు. అది ఇప్పుడు కదా, అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదైన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది సార్. స్టాల్ ఫీడింగ్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్. నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ రా. ఏంటి నువ్వు పెట్టు. సరిగా తుడుచుకోమ్మా. అలాగా ఓకే. కానీ
ఓకే ఏమో సార్ చేయండి. పట్టుకోమ్మా. ఏమి లేదా? 3 ఎకరాలు ఉంది సార్ 3 ఎకరాలు ఉంది సార్. అది ఏం చేస్తారు ఆ భూమిలో? పంటలు పంటలు వేస్తారు, మిరప పెట్టినాము, పత్తి. ఏదమ్మా? 2 లక్షల పైన పెడతాం సార్ పెట్టుబడి. పంటలు వేస్తాం. అది సౌడు భూమి సార్. అది చౌడు భూమి. అది పండు సార్ సరిగ్గా. పంట రాదు. పంట రాదు సార్ సరిగ్గా. పత్తి మిర్చి అట్లాంటివి వేసుకుంటారు. వేసుకుంటాం. పెట్టుబడి పెడుతున్నారు కానీ ఈల్డింగ్ వేడి వల్ల ఇప్పుడు ఈ విధంగా ఉండేటన్ని ఈ ఇయర్ చాలా అప్పాయింది సార్. లైవ్లీహుడ్ ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు దొరికితే పవర్ బేవి పెట్టేయడం, సోలార్. సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్ అందరూ. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మొన్న కలెక్టర్ గారు కూడా కలిశారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. చేస్తాం సార్. ఇప్పుడు పర్ల రామ్మా, ఆడది అవుతారులే ఆ ఇంటికాడ మళ్ళీ ఇంకా వెళ్తాం కదా. రామ్మా, మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో ఒక పని చేయాలా మీరు? గమ్మునుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. సార్ మరి ఏం సార్ సార్ అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తాం సార్. పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. కాదు మా సార్ సహకరిస్తారు, సార్ సాయం చేస్తున్నారు. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. బాగుపడాలి. చేసుకుంటాం సార్. ఓకే మరి నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే ఓకే. థాంక్స్ సార్. 20 గొర్రెలు, యూనిట్ 1 యూనిట్ ఆఫ్ షీప్స్ అండ్ హౌస్. ఎన్ని వస్తాయి? 20. ఓకే, అది ఇమ్మీడియట్లీ లాంచ్ చేయాలండి. ఇక్కడ ఇల్లు కూడా కట్టించాను, కట్టించేసి నీళ్ళు. కాకపోయినా 15 acres ఆఫ్ గ్రామ్ కంటం ఉంది సార్ ఈ దాంట్లో. ఇక్కడే కట్టించేయండి, అలాగే. వాళ్ళకి ఇక్కడే కావాలంటే. రైట్. ఎట్లా వెళ్ళాలి?